పటాన్చెరు అమీన్పూర్ ప్రాంతంలో ఏర్పాటు చేయదలిచిన సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ విషయంలో ప్రజల అభిప్రాయమే తుది నిర్ణయమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. శనివారం ఉదయం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని 993 సర్వే నెంబర్లో ప్రతిపాదిత ఎస్టీపీ స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే స్థానిక కాలనీల ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, జలమండలి అధికారులు పద్మజ, సుబ్బారాయుడు తదితరులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నేనేమంటున్నా, దీన్ని పైప్ లైన్ కోట్ చేయి, 10 కోట్లు ఇస్తా, గెలువు. ఇక్కడ 10 crores ఇస్తా, నీకు గెలవాలి. ఇడను అరే గెలుబాయి, నేను అరే జరా అట్లా కాదు, నేను అన్ని వద్దిగా. నేనేమంటున్నా తమ్ముడు, మాటలు ఎమ్మెల్యే స్థాయి వరకే నేను గట్టిగా విమర్శించగలుగుతా. ఇట్లా తప్పు చేయకండి అని ఒక మంత్రికి చెప్తా. ఎస్టీపీ ప్లాంట్ అనేది ఈ చుట్టుపక్కల కాలనీల సివరేజ్ వాటర్ అనేది ట్రీట్ చేసి బయటకు వదులుతారు. ఈ కాలనీల మధ్య వచ్చి మాకు ఇబ్బందులు అవుతాయి, రోగాల బారిన పడతాం, భయభ్రాంతులకు అయ్యి. కానీ మీ భయభ్రాంతులను కాకుండా మీ కాలనీల మధ్యలోకి వెళ్ళి తీసేయడానికి అధికార యంత్రాంగానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల 50-60 కాలనీలు, 10 కాలనీలు, 50 నుంచి 60 కాలనీలు ఉంటాయి. ఇట్లా వస్తున్నామంటే ఒక 2000-3000 మంది వచ్చారు, పరిస్థితి అంతా చెప్పారు. ఒక రిపోర్ట్, స్ట్రాంగ్ రిపోర్ట్ రాయండి, తర్వాత నేను చూస్తున్న బాధ్యత. ప్లీజ్ మీరు మాకు సహకరించాలి. మీ అధికార యంత్రాంగం సహకరిస్తే దాన్ని తప్పకుండా డైవర్షన్ చేస్తా, పైప్ లైన్ చేస్తా, ఏదైనా ఒకటి చేస్తా. ఆ డబ్బు ఇంకో దానికి చేంజ్ ఆఫ్ సైడ్, చేంజ్ ఆఫ్ వర్క్, ఏదైనా ఒకటి ప్లాన్ చేస్తాం. కాంట్రాక్టర్ కానీ ఈ డిపార్ట్మెంట్ కి డబ్బు రాకుని సాఫ్ చేసే పైసలు నేను స్వతహాగా రేపు పొద్దున్నే పంపిస్తాను. 10 లక్షలు కానీ 50 లక్షలు కానీ ₹1 కానీ పంపిస్తాను. ఎస్టీబీ ప్లాంట్ ని షిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కూడా మీ అందరికి జనం కొరకే బతుకంతా, ఏ మనిషికి బాదున్నింత అసలాగడు భగవంత, ఆ మనిషి మనసే 220 కోట్లు. ఈ వర్క్ కు చీఫ్ ఎవరు? అశోక్ రెడ్డి ఎండి. తర్వాత గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, షేరింగ్ స్టేట్ గవర్నమెంట్, రెండు ఉన్నాయి. 35 సెంట్రల్ కాదు కదా, 100% అయ్యలేదు కదా. మిగతాది కాంట్రాక్టర్ ఇన్వెస్ట్ చేశారు సార్. మనం 15 ఇయర్స్ BOT సిస్టమ్. ఓకే, కాంట్రాక్టర్ కానీ మీ డిపార్ట్మెంట్ కి డబ్బు రాకుని సాఫ్ చేసే పైసలు నేను సొంతంగా రేపు పొద్దుగానే పంపిస్తాను. క్లీనింగ్ చేసే డబ్బులు మా ఇంజనీరింగ్ వాళ్ళు దోలిచ్చేసి ఎస్టిమేట్ చేసి ఎన్ని డబ్బులు సాఫ్ చేసినా డబ్బులు పొద్దుగా 11 గంటలకు పంపిస్తే ఇలా చేపించేసి. ఓకేనా? ఈ డబ్బుల కోసం అట్లా భయపడుతుంది. 10 లక్షలు కానీ 50 లక్షలు కానీ ₹1 కానీ పంపిస్తాం. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పు బాబు, మీరు అందరూ ఎవరంతా వెళ్ళిపోవచ్చు. ఇక దీని గురించి మర్చిపోండి, వేరే పని చూసుకోవచ్చు. మహిపాల్ రెడ్డి అన్నకే